I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP. సో ఫైబ్రాయిడ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఈ మధ్య చాలా కామన్గా మనం ఫైబ్రాయిడ్స్ వింటున్నాం. ఇవి ఏమంటే స్మూత్ మజిల్ ట్యూమర్స్ అనమాట. మనకు యుట్రస్ అనేది మజిల్ కాబట్టి ఈ యుట్రస్ మజిల్ నుంచి ట్యూమర్ గ్రోత్ని మనము ఫైబ్రాయిడ్స్ అంటాం. సో జనరల్గా ఇవి బినైన్ ఉంటాయి. బినైన్ అంటే మంచిగడ్డలు ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ గ్రోత్ ఎలా ఉంటుందంటే వెరీ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ ఇవి. సో పర్ ఇయర్కి ఆల్మోస్ట్ 0.5 mm to 0.5 centimeters 1 centimeter గ్రోత్ ఉంటుంది. కొంతమందికి ఫాస్ట్ గ్రోత్ ఉండడము, మాలిగ్నెన్సీ ఉండడము జరుగుతుంది. అది బట్ రేర్ అనమాట. సో చాలా మంది ప్రెగ్నెన్సీ ఒకవేళ వచ్చింది, ఫైబ్రాయిడ్ కూడా ఉంది అంటే ఏమేమి కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు. సో యాంటీరియర్ వాలు, పోస్టీరియర్ వాలు, లేటరల్ వాలు, సర్వైకల్ రీజియన్ అంటే ఎక్కడైతే మనకు నార్మల్ డెలివరీ జరుగుతుందో అక్కడ కూడా ఉండొచ్చు. సో జనరల్గా ఫైబ్రాయిడ్స్ వల్ల బేబీకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, బర్త్ డిఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి వాటి వల్ల ఒక్కొక్కసారి బేబీకి బ్లడ్ సప్లై తగ్గితే మాత్రం ముందే డెలివరీ అయిపోవడము, అబార్షన్స్ రావడము, ప్రీటర్మ్ లేబర్ అంటే ముందే 6 months 7th 8th monthలో డెలివరీ అయిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఈ మనమైతే ఈ నార్మల్ డెలివరీ చేసే ప్యాసేజ్లో ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సిజేరియన్ చేసేటప్పుడు ఫైబ్రాయిడ్స్ ఏదైనా మనకు కట్ చేసే లైన్లో ఉంటే మాత్రం బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. ఇంకొకసారి ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల యుట్రస్ డెలివరీ తర్వాత యుట్రస్ మళ్ళీ నార్మల్ సైజ్ అయిపోవాలి. సో అది జరగకపోవడం. సో అది జరగకపోతే చాలామంది పోస్ట్ పార్టమ్ హిమరేజ్, డెలివరీ తర్వాత చాలామంది బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ ఫైబ్రాయిడ్ కాంప్లికేషన్స్ అనమాట. కొంతమందికి యాంటీనేటల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఈ ఫైబ్రాయిడ్ అనేవి ఈ బ్లడ్ సప్లై ఎక్కువ అవడం వల్ల అంటే మనకు ప్రెగ్నెన్సీలో అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది అనమాట. అది హీమోడైనమిక్ చేంజ్ ప్రెగ్నెన్సీలో మనకు బేబీకి బ్లడ్ సప్లై గ్రోత్ అంతా పెరగడానికి అది జనరల్గా అంతా ప్రెగ్నెంట్ పేషెంట్స్కి పెరుగుతుంది. ఒకవేళ ఫైబ్రాయిడ్ ఒకవేళ పేషెంట్స్కి ఉంటే ఈ ఫైబ్రాయిడ్ కూడా బ్లడ్ సప్లై పెరగడం వల్ల చాలా మందికి రెడ్ డిజనరేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అంటారు. సో ఈ ఫైబ్రాయిడ్ కొంచెం డిజనరేట్ అయినట్టు సైజ్ కొంచెం పెరుగుతుంది. సో దానివల్ల పేషెంట్కి అబ్డామినల్ పెయిన్, ఫీవర్ ఉండడము, కొంచెం మంది బ్లీడింగ్ అలా ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో వాటికి కూడా అంత భయపడక్కర్లేదు. సో యాంటీబయాటిక్స్, యాంటీపైరటిక్స్, ఫీవర్ తగ్గించే మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇస్తే చాలా మందికి కంట్రోల్ చేయొచ్చు. సో ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీలో అంత ఇబ్బందికరంగా ఉండవండి. సైజుని బట్టి వాటికి ప్రాబ్లమ్స్ కాస్ చేస్తాయి. ఒకవేళ మనం సిజేరియన్ చేసే చోట ఫైబ్రాయిడ్ ఉంది అంటే ఆ ఫైబ్రాయిడ్ ఇఫ్ పాసిబుల్ మనము తీసేసి బేబీని డెలివరీ చేయొచ్చు. సో అంతేగాని ప్రతిసారి సిజేరియన్ అప్పుడు ఫైబ్రాయిడ్ మనము తీయము. ఒకవేళ లైన్ ఆఫ్ ఇన్సిజన్లో ఉంటే మాత్రం మనం ఫైబ్రాయిడ్ తీస్తాం. ఇంకొంతమంది పేషెంట్స్కి పెడెంకులేటెడ్ ఫైబ్రాయిడ్ అంటారు. అంటే మనకు ఏదైతే ఫ్రూట్ అలా ఉంటాయి కదా, సో పెడంకులు ఉంటుందన్నమాట. బ్రాంచ్ కాండంకి ఫ్రూట్ ఉంటుంది కదా, అప్పుడు మనము ఇది కాండం కట్ చేసేయచ్చు. సో ఆ టైప్లో పెడెంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అలాంటప్పుడు జస్ట్ ఆ స్టెమ్ కట్ చేసేసి ఫైబ్రాయిడ్ తీయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైబ్రాయిడ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ.